సినీ దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. మదమెక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందని తీవ్రంగా విమర్శించారు. హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే హిందూ సమాజం క్షమించబోదని హెచ్చరించారు. దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించే రాజమౌళి దేవుణ్ణి నమ్మనట్టు మాట్లాడటం తగదని చీకోటి ప్రవీణ్ వ్యాఖ్యానించారు. మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. మదమెక్కిన ఏనుగు